నా కాలేజీ స్టడీస్ తాజాగా పూర్తయ్యాయి. వేసవి సెలవుల్లో ఎక్కడికైనా వెళ్దామని ఒక ఉత్సాహంతో ప్లాన్ చేసుకున్నాను. మా అత్తయ్య వాళ్ల ఇంటికి విజయవాడ వెళ్దామని నిర్ణయించుకున్నాను. ఇంట్లో చెప్పి బ్యాగ్ సర్దుకుని ఉరుకులు పరుగులతో విజయవాడ బస్సు ఎక్కాను. బస్ స్టాండ్కి నన్ను రిసీవ్ చేసుకోవడానికి మా అత్తయ్య కొడుకు అర్జున్ వచ్చాడు. అర్జున్ని చూడగానే నా మనసు కొంచెం ఆగిపోయింది. ఆ ఆకర్షణీయమైన చిరునవ్వు, స్టైలిష్ లుక్ ఏదో మాయ చేసినట్టు అనిపించింది. బైక్పై ఇద్దరం అత్తయ్య ఇంటికి బయల్దేరాం. దారిలో అతను నాతో సరదాగా మాట్లాడుతూ, సాయి, ఎన్నాళ్లకి వచ్చావ్? విజయవాడలో చాలా కొత్త ప్లేస్లు చూపిస్తా అన్నాడు. నేను నవ్వుతూ, సరే, చూద్దాం నీ టూర్ గైడ్ స్కిల్స్ అన్నాను. ఇంటికి చేరాక ఫ్రెష్ అయ్యి వైట్ కుర్తా, బ్లూ జీన్స్ వేసుకుని జుట్టుని లూజ్గా వదిలి హాల్లో సోఫాలో కూర్చున్నాను. అత్తయ్య వంటింట్లో ఏదో రుచికరమైన వంటలు చేస్తూ ఉంది. అర్జున్ నా పక్కన వచ్చి కూర్చున్నాడు. సాయి, కాలేజీ ఎలా ఉంది? ఏమైనా కొత్త హాబీస్ స్టార్ట్ చేశావా అని అడిగాడు. అతని స్వరంలో ఉన్న ఆసక్తి నన్ను ఆకట్టుకుంది. మేమిద్దరం సినిమాలు, బుక్స్, ట్రావెల్ గురించి మాట్లాడుకుంటూ సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. అత్తయ్య వచ్చి, అర్జున్, సాయి, రండి భోజనం చేద్దాం అని పిలిచింది. అన్నం తింటూ ముగ్గురం కలిసి చాలా సరదాగా మాట్లాడుకున్నాం. అర్జున్ జోక్స్ వేస్తూ నన్ను నవ్వించాడు. అత్తయ్య కూడా, సాయి, నీకు ఇక్కడ బాగుంటుంది. అర్జున్ నిన్ను బాగా చూసుకుంటాడు అని అంది. ఆ మాటలకు నా గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. రాత్రి అయింది. అత్తయ్య వాళ్ల ఇంట్లో ఒకే బెడ్రూమ్ ఉండటంతో, సాయి, నీవు బెడ్రూంలో పడుకో, నేను, అర్జున్ హాల్లో అడ్జస్ట్ చేసుకుంటాం అని అత్తయ్య అంది. కాని నేను, వద్దు అత్తయ్య, నేను హాల్లో సోఫాలో పడుకుంటాను అని చెప్పాను. అర్జున్ నవ్వుతూ, సరే, నీ ఇష్టం. కాని నేను కూడా హాల్లోనే ఉంటాను, నీకు ఏమైనా అవసరమైతే చెప్పు అన్నాడు. రాత్రి నేను సోఫాలో పడుకున్నాను. అర్జున్ దూరంగా మంచం వేసుకుని పడుకున్నాడు. నాకు నిద్ర రాక ఆకాశంలోని నక్షత్రాల గురించి ఆలోచిస్తున్నాను. అర్జున్ కూడా నిద్రపోలేదని తెలిసింది. సాయి, నిద్రపట్టలేదా అని మెల్లగా అడిగాడు. హా, కొంచెం కొత్త ప్లేస్ కదా అని చెప్పాను. అతను లేచి నా దగ్గరికి వచ్చి, రేపు నీకు కృష్ణవేణి నది ఒడ్డున సూర్యాస్తమయం చూపిస్తాను. నీకు నచ్చుతుంది అన్నాడు. ఆ మాటల్లో ఉన్న ఆప్యాయత నన్ను కరిగించింది. మరుసటి రోజు సాయంత్రం అర్జున్ నన్ను కృష్ణవేణి నది ఒడ్డుకి తీసుకెళ్లాడు. అక్కడ సూర్యాస్తమయం చూస్తూ మేమిద్దరం మనసు విప్పి మాట్లాడుకున్నాం. సాయి, నీవు ఇక్కడ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ చిరునవ్వు చూస్తే ఏదో మాయలా ఉంది అని అర్జున్ అన్నాడు. నా గుండె ఒక్కసారిగా గిలిగింతలు పెట్టింది. అర్జున్, నీవు ఇలా మాట్లాడితే నేను ఎలా స్టెడీగా ఉంటాను అని సిగ్గుతో నవ్వాను. ఆ రోజు నుంచి మేమిద్దరం ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం. అర్జున్ నాకు విజయవాడలోని ప్రతి అందమైన ప్రదేశాన్ని చూపించాడు. ఒక రోజు బాపట్ల బీచ్కి వెళ్ళినప్పుడు అతను నా చేయి పట్టుకుని, సాయి, నీవు నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అవుతావని అనుకోలేదు. నీతో గడిపిన ప్రతి క్షణం నాకు ఖజానాలా ఉంది అన్నాడు. నా కళ్ళు చెమ్మగిల్లాయి. అర్జున్, నీవు నా జీవితంలో ఒక కొత్త రంగుని తీసుకొచ్చావ్ అని చెప్పాను. వారం రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. ఊరికి వెళ్లాల్సిన రోజు వచ్చింది. అత్తయ్య, సాయి, త్వరగా మళ్ళీరా, నీవు లేకపోతే ఇల్లు ఖాళీగా ఉంటుంది అని అంది. అర్జున్ నన్ను బస్ స్టాండ్కి డ్రాప్ చేయడానికి వచ్చాడు. సాయి, నీవు వెళ్తున్నావని బాధగా ఉంది. కాని మనం ఎప్పుడూ కనెక్ట్లో ఉంటాం, సరేనా అన్నాడు. నేను కళ్లలో ఆనంద బాష్పాలతో, డీల్ అని చెప్పాను. బస్సు బయల్దేరింది. నా మనసు అర్జున్ జ్ఞాపకాలతో నిండిపోయింది. ఈ సెలవులు నాకు కేవలం ట్రిప్ కాదు, ఒక అందమైన ప్రేమ కథ ఆరంభం. ఇంటికి చేరినా నా హృదయం విజయవాడలోని ఆ క్షణాలతోనే నిండిపోయింది.